రెవెన్యూ సెక్రటరీ చెప్పినటువంటిది, అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినటువంటిది, జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిది, ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయారంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపును ఏమనాలి? అలా వాస్తవానికి ఇదే బుడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వరద వచ్చింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 15,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బుడమేరు ఛానల్ది. 1964లో 40,000 క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి. 86లో 20,000 క్యూసెక్లు, 89లో 35,000, 1990లో 32,000, 2005లో 24,000 క్యూసెక్లు. అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేరు. 64 కానీ, 86 కానీ, 89 కానీ, 90 కానీ, 2005లో కానీ నేను చెప్పినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేరు. ఎందుకంటే ఆయన కూడా 4వసారి కదా ముఖ్యమంత్రి. పోనీ అప్పుడు కూడా ఎవరో హైటెక్ ముఖ్యమంత్రులు అంతకన్నా లేరు. సెల్ ఫోన్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, కంప్యూటర్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, లేదా వరద వస్తుందని చెప్పి ముందుగానే తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి లేరు. ఇన్ని ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన హయాంలో ఇది జరిగిందని అంటే డెఫినెట్గా ఈ 45 మంది ప్రాణాలు పోయేటువంటి దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు దీనికి బాధ్యత వహించాలి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే వాళ్ళు ఏదైనా చెప్తారులేండి, కానీ మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది మాకు తెలుసు, గతంలో ఏం చేసామనేటువంటిది తెలుసు, ప్రజలకు తెలుసు, ఏ రకంగా సహాయం అందించామనేటువంటిది కూడా తెలుసు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, రేపు ఏం జరిగినా అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మాకు కానీ మా పార్టీకి కానీ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే మేము పబ్లిసిటీ చేసుకోలేము. మాకు పబ్లిసిటీ చేత కాదు. మా ముఖ్యమంత్రి గారికి, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీబీలు ఎక్కి ఆ డ్రైవర్ పక్కన కూర్చోవడం రాదు, లేదా తొట్లో ఫోటోగ్రాఫర్లు పెట్టి ఫోటోలు తీయించుకోవడం రాదు. సో ఈ పబ్లిసిటీ మాకు చేతకాక మేము కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా గోరంత చేస్తే కొండంత పబ్లిసిటీ. సో ఇందులో ఇది ఎందుకంటే ఈ జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో చాలామంది మమ్మల్ని, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ మనం చేసుకున్నవి చాలా మటుకు చెప్పుకోలేకపోతే. ఎస్, దాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం, ఏ రకంగా ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఏది ఏమైనప్పటికీ మా వాళ్ళు చేయాల్సినటువంటివి, మేము చెప్పినటువంటివి అన్నీ కూడా మేము చేస్తాం, జరుగుతూనే ఉంటాయి. దానికి మేము పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. లాస్ట్ 5 years మేడం గారు లాస్ట్ 5 years తెలంగాణలో తిరిగారు. నాకు తెలిసి మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు. మేడం ఏమన్నా మరి తెలంగాణ గురించి మాట్లాడారు, ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు, మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. నాకు తెలిసి షర్మిలమ్మ అయితే లాస్ట్ 5 years ఎక్కువగా 5 సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేసి